మహోన్నతుడు, సర్వోన్నతుడు, అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతిశ్రేష్టమైన నామములో మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. మరి గ్రేస్ఫుల్ మినిస్ట్రీస్ ద్వారా ఆడియో బైబిల్ వింటున్న మీ అందరికీ మా మనవి ఏది అనంటే, మరి ఈ యొక్క సంవత్సరంలో దేవుని యొక్క వాక్యమంతా చదివి పూర్తి చేయడానికి, మరి చదవలేనటువంటి వాళ్ళకి, అలాగనే కళ్ళు కనబడనటువంటి వాళ్ళకి, ఇంకా చదువు రానటువంటి వాళ్ళకి అందరికీ కూడా మీరు సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. మీరు చేయవలసింది ఈ వాక్యాన్ని మీరు వింటూ అనేకులకు షేర్ చేసి, ఈ ఆడియో బైబిల్ని అనేకులకు పరిచయం చేసి, వాళ్ళందరూ కూడా దేవుని వాక్యాన్ని కంప్లీట్ చేయడానికి సహకరించవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాము. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను, అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని నీకప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను. వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు. నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెనియ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును. కావున మీరు వారికి చేయవలసినదేమనగా, వారి బలిపీఠములను పడద్రోసి, వారి విగ్రహములను పగులగొట్టి, వారి దేవతా స్తంభములను నరికివేసి, వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలెను. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే గదా. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహంలో నుండి, ఐగుప్తురాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించెను. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మతగిన దేవుడుననియు, తన్ను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగంగా నశింపజేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. ఆయన తన్ను ద్వేషించు వాని విషయమో ఆలస్యము చేయక బహిరంగముగా వానికి దండన విధించును. కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము, అనగా విధులను కట్టడలను మీరనుసరించి నడుచుకొనవలెను. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృపచూపును. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశంలో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. నీలో మగవానికే గాని ఆడుదానికే గాని గొడ్డుతనముండదు, నీ పశువుల్లోనైనా నుండదు. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీవెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారందరి మీదికే వాటిని పంపించును. మరియు నీ దేవుడైన యెహోవా నీకప్పగించుచున్న సమస్త ప్రజలను నీవు బొత్తిగా నాశనము చేయుదువు. నీవు వారిని కటాక్షింపకూడదు, వారి దేవతలను పూజింపకూడదు. ఏలైనగా అది నీకు ఉరియగును. ఈ జనములు నాకంటే విస్తారముగా ఉన్నారు. నేను ఎట్లు వారిని వెళ్ళగొట్టగలనని నీవనుకొందువేమో.
వారికి భయపడకుము. నీ దేవుడైన యెహోవా ఫరోకును ఐగుప్తు దేశం అంతటికినీ చేసిన దానిని, అనగా నీ దేవుడైన యెహోవా నిన్ను రప్పించినప్పుడు నీ కన్నులు చూచిన ఆ గొప్ప శోధనలను, సూచక క్రియలను, మహత్కార్యములను, బాహుబలమును, చాచిన చేతిని బాగుగా జ్ఞాపకం చేసుకొనుము. నీకు భయము పుట్టించుచున్న ఆ జనులకందరికీ నీ దేవుడైన యెహోవా అలాగే చేయును. మరియు మిగిలిన వారు నీ కంటబడక దాగిన వారును నశించు వరకు నీ దేవుడైన యెహోవా వారి మీదికి పెద్ద కందిరీగలను పంపును. వారిని చూచి జడియవద్దు. నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు. ఆయన భయంకరుడైన మహాదేవుడు. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి క్రమక్రమముగా ఈ జనములను తొలగించును. అడవి మృగములు విస్తరించి నీకు బాధకములుగా నుండవచ్చును గనుక వారిని ఒక్కమారే నీవు నాశనము చేయతగదు. అది నీకు క్షేమకరము కాదు. అయితే నీ దేవుడైన యెహోవా వారిని నీకప్పగించి వారిని నశింపజేయు వరకు వారిని బహుగా తల్లడిల్ల చేయును. ఆయన వారి రాజులను నీ చేతికి అప్పగించును. నీవు ఆకాశము క్రింద నుండి వారి నామమును నశింపజేయవలెను. నీవు వారిని నశింపజేయు వరకు ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకపోవును. వారి దేవతల ప్రతిమలను మీరు అగ్నిచేత కాల్చివేయవలెను. వాటి మీదనున్న వెండి బంగారములను అపేక్షింపకూడదు. నీవు దాని వలన చిక్కుబడదువేమో గనుక దానిని తీసుకొనకూడదు. ఏలైనగా అది నీ దేవుడైన యెహోవాకు హేయము. దానివలే నీవు శాపగ్రస్తుడవు కాకుండునట్లు నీవు హేయమైన దాన్ని నీ ఇంటికి తేకూడదు. అది శాపగ్రస్తమే గనుక దాని పూర్తిగా రోసి దాని యందు బొత్తిగా అసహ్యపడవలెను. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాని స్వాధీనపరుచుకొనున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకొనున్నట్లును ఆయనకు భయపడునట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. అది నీటివాగులును లోయలలో నుండియు కొండలలో నుండియు పారు ఊటలును అగాధ జలములను గల దేశము. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లును గల దేశము. ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము. అందులో నీకు ఏ లోపముండదు. అది ఇనుపరాళ్ళు గల దేశము. దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రెమేకలును వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. తాపకరమైన పాములును తేళ్లును కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను. తుదకు నీకు మేలు చేయవలెనని
నిన్ను అణచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను. అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగజేసినని అనుకొందురేమో. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలైనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటివలే స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. నీవు ఏమాత్రమైనను నీ దేవుడైన యెహోవాను మరచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురని నేడు మిమ్మును గూర్చి నేను సాక్ష్యము పలికియున్నాను. నీ ఎదుట నుండకుండా యెహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్టు మీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయిన ఎడల మీరును వారి వలనే నశించెదరు. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము. ఇశ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము గల జనములను ఆకాశమంటూ ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరుచుకొనుటకై నేడు నీవు యొర్దానును దాటబోచున్నావు. ఆ ప్రజలు గొప్పవారు, ఉన్నతదేహులు, వారు నీవు ఎరిగిన అనాకీల వంశస్థులు. అనాకీల ఎదుట ఎవరు నిలువగలరు అను మాట నీవు వింటివి కదా. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నివలే నీ ముందర దాటిపోవుచున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపజేసెదవు. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తరువాత నేను ఈ దేశమును స్వాధీనపరుచుకొనున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టెనని అనుకొనవద్దు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. నీవు వారి దేశమునకు వచ్చి దాన్ని స్వాధీనపరుచుకొనుటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నాడు. మీరు లోబడనొల్లని వారు గనుక ఈ మంచి దేశమును స్వాధీనపరుచుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా నీ నీతిని బట్టి నీకియ్యడని నీవు తెలుసుకొనవలెను. అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనుము. దాని మరువవద్దు. నీవు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన దినం మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించు వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చితిరి. హోరేబులో మీరు యెహోవాకు కోపము పుట్టించినప్పుడు యెహోవా మిమ్ము నశింపజేయునంత కోపము మీ మీద తెచ్చుకొనెను. ఆ రాతి పలకలు అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకొనుటకు నేను కొండెక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులుంటిని. అప్పుడు దేవుని వ్రేలుతో వ్రాయబడిన 2 రాతి పలకలను యెహోవా నాకు అప్పగించెను. మీరు కూడి వచ్చిన దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి యెహోవా మీతో పలికిన వాక్యములన్నీయు వాటి మీద ఉండెను. ఆ 40 పగళ్ళు 40 రాత్రులు గడిచినప్పుడు యెహోవా నిబంధన సంబంధమైన పలకలైన ఆ 2 రాతి పలకలను నాకు అప్పగించి, నీవు లేచి ఇక్కడ నుండి త్వరగా దిగుము. నీవు ఐగుప్తుల నుండి రప్పించిన నీ జనము చెడిపోయి నేను వారికి ఆజ్ఞాపించిన త్రోవలో నుండి త్వరగా తొలగి తమకు పోతబొమ్మను చేసుకొనిరని నాతో చెప్పెను. మరియు యెహోవా, నేను ఈ ప్రజలను చూచితిని, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. నాకు అడ్డము రాకుము. నేను వారిని నశింపజేసి వారి నామమును ఆకాశము క్రింద నుండకుండా తుడుపు పెట్టి నిన్ను వారికంటే బలముగల బహుజనముగా చేసేదనని నాతో చెప్పగా నేను తిరిగి ఆ కొండ దిగి వచ్చి తిని. కొండ అగ్నిచేత కాలుచుండెను. ఆ 2 నిబంధన పలకలు నా 2 చేతులలో ఉండెను. నేను చూచినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసియుంటిరి. పోతదూడను చేయించుకొని యెహోవా మీకు ఆజ్ఞాపించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి ఉంటిరి. అప్పుడు నేను ఆ 2 పలకలను పట్టుకొని
నా 2 చేతుల్లో నుండి మీ కన్నుల ఎదుట వాటిని క్రింద పడవేసి పగులగొట్టి, మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి, మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని. ఏలైనగా మిమ్ము నశింపజేయవలనని కోపపడిన యెహోవా కోపోద్రేకమును చూచి భయపడితిని. ఆ కాలమందును యెహోవా నా మనవి ఆలకించెను. మరియు యెహోవా అహరోనును నశింపజేయుటకు అతని మీద బహుగా కోపపడగా, నేను అహరోనుకై అప్పుడే బతిమాలుకొంటిని. అప్పుడు మీరు చేసిన పాపమును, అనగా ఆ దూడను నేను పట్టుకొని అగ్నితో దాన్ని కాల్చి నలుగ్గొట్టి, అది ధూళియగునంత మెత్తగా నూరి ఆ కొండ నుండి పారు ఏటిలో ఆ ధూళిని పారపోసితిని. మరియు మీరు తబేరాలోను మస్సాలోను కిబ్రోతు హత్తావాలోను యెహోవాకు కోపము పుట్టించితిరి. యెహోవా, మీరు వెళ్ళి నేను మీకిచ్చిన దేశమును స్వాధీనపరచుకొనుడని చెప్పి కాదేషు బర్నేయలో నుండి మిమ్ము పంపినప్పుడు, మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక ఆయన నోటి మాటకు తిరుగబడితిరి. ఆయన మాటను వినలేదు. నేను మిమ్మును ఎరిగిన దినం మొదలుకొని మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచున్నారు. కాగా నేను మునుపు సాగిలపడినట్లు యెహోవా సన్నిధిని 40 పగళ్ళు 40 రాత్రులు సాగిలపడితిని. యెహోవా మిమ్మును నశింపజేసేదనగా నేను యెహోవాను ప్రార్థించుచు ఈలాగు చెప్పితిని. ప్రభువా యెహోవా, నీవు నీ మహిమ వలన విమోచించి బాహుబలము వలన ఐగుప్తులో నుండి రప్పించిన నీ స్వాస్థ్యమైన జనమును నశింపజేయకుము. నీ సేవకులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులను జ్ఞాపకము చేసుకొనుము. ఈ ప్రజల కాఠిన్యమునైనను వారి చెడుతనమునైనను వారి పాపమునైనను చూడకుము. ఏలైనగా నీవు ఏ దేశంలో నుండి మమ్మను రప్పించితివో ఆ దేశస్థులు యెహోవా తాను వారితో చెప్పిన దేశంలోనికి వారిని చేర్చలేకపోవుట వలనను వారిని ద్వేషించుట వలనను అరణ్యములో వారిని చంపుటకు వారిని రప్పించెనని చెప్పుకొందురేమో. నీవు నీ అధిక బలము చేతను నీవు చాపిన నీ బాహుబలము చేతను రప్పించిన నీ స్వాస్థ్యమును నీ ప్రజలును వీరే.